మనం హెల్త్ అసెస్మెంట్ ఎలా చేస్తాం, దేన్ని బట్టి చెప్తాం? చెప్పండి, ఆన్సర్ మీ ఎనీబడి. ప్రెసెంట్ హెల్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు మనం ఒక 35-40 ఉన్నారు అనుకోండి చాలా మంది, అంటే గత 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుండి మనం పాటించినటువంటి విధానం వల్ల మనం ఇప్పుడు ప్రస్తుతం మన హెల్త్ గుడ్ బ్యాడ్ అగ్లీ, నార్మల్ ఉండొచ్చు, ఓవర్ వెయిట్ ఉండొచ్చు, లేదా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రాబ్లం లేకపోతే మంచిదే, ప్రాబ్లం ఉందనుకోండి, ప్రాబ్లం లేదనుకోండి, ప్రాబ్లం ఉంది. దానికి కారణం ఏంటంటే మనం 10-15-20 సంవత్సరాల నుండి చేసేటువంటి మన దినచర్య, అవునా కదా? అది మంచిగా ఎస్ సార్. ఉందనుకోండి, 90% ఛాన్సెస్ ఏంటంటే మన హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ అంటే ఏం చెప్పాను మీకు? బేసిక్గా హెల్దీగా ఉన్నారు లేదని ఎలా చెప్తారు? బయట మనిషిని చూడగానే ఎలా చెప్తారు? బెల్లీ ఫ్యాట్ అండ్ ఒబేసిటీ. బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ రెండు కనపడతాయి. చూడగానే కొంచెం ఓవర్ వెయిట్ కనపడినా, పొట్ట కనపడినా, ఈ రెండు చూడంగానే మనకు ఒక అవగాహన వస్తుంది, ఓహో వీళ్ళకి కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు. ఇంకా ఇంకా మిగతా ఏం తెలియదు కదా మనకి. టాబ్లెట్ వాళ్ళు వేసుకుంటుంది లేదు, ఎప్పుడైనా చూస్తే కానీ తెలియదు, లేకపోతే మనకు తెలియదు టాబ్లెట్ వేసుకున్న విషయం. బీపీ ఉన్నదో తెలియదు. అంటే బేసిక్గా మనకి కనపడేది ఏంటి? బిల్లీ ఫ్యాట్, తర్వాత పొట్ట ఉండటం ఒకటిను, తర్వాత ఓవర్ వెయిట్ ఉంటాం. ఇంకా కొంతమందికి ఏంటంటే వేస్ట్ సైజ్ కూడా బాగా లావు, వెడల్పు ఉంటుంది, లార్జ్ వేస్ట్ సైజ్ అంటారు అన్నమాట. వేస్ట్ సైజ్ అంటే ఏంటి? బాగా ఫ్యాట్ అంతా వచ్చి పొట్టలో జమ అయి ఉంటాం అనమాట. ఇవి చాలా క్లియర్. ఇంకా ఇంకా చెప్పగలరా ఇది కాకుండా? ఇంకా దేన్ని బట్టి చెప్తాం హెల్తీగా ఉన్నాడు లేదా పర్సన్? చెప్పండి, ఏదో ఒకటి ఉంటుంది కారణం, ఏదో అంటే వాళ్ళు బ్లడ్ రిపోర్ట్ లేదు చూడకుండా ఎలా చెప్పగలం? స్టెప్స్ తొందరగా ఎక్కగలుగుతాం. వెరీ గుడ్, గుడ్ పాయింట్. స్టెప్స్ ఎక్కడానికి ఆపసోపాలు పడతారు అనుకోండి, లేదా ఒక 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 అంతస్తు ఎక్కి ఇంకా కూల పడతాం, కూర్చోవడం, మళ్ళీ కష్టపడి వెళ్తాం, అదొకటి. వెరీ గుడ్. ఇంకా సపోర్ట్ లేకుండా కింద నుంచి పైకి లేచి నుంచోవడం. అది ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేమి? ఇప్పుడు రోడ్డు క్రాస్ చేస్తున్నారు, బస్సు పట్టుకోవాలనుకోండి, పెళ్లి నాడకి వెళ్తారండి, పరిగెత్తలేరు, అవునా కదా? ఇవి సింపుల్ ఇండికేషన్స్ అనమాట. మనం ఆల్రెడీ దీని గురించి చెప్పాం, దీని గురించి మనం డిస్కస్ చేసాం, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ స్కోర్ అని, గుర్తుంది కదా? ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు కూడా చేయకుండానే అసలు మన సంగతి ఏంటి, మన బండారం ఏంటని తెలుసుకోవాలంటే మనం ఏం చూసుకోవాలి? హెల్త్ స్కోర్ చూసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అది మనం ఆల్రెడీ చేసాం అందరం, కానీ ఈ మధ్య మళ్ళీ కొంచెం మార్పులు, చిన్న చిన్న మార్పులు చేశాను, అది చూడండి మీరు. చూడండి ఏం చేయాలి? ఫస్ట్ వెయిట్ ఎలా ఉంది, వాళ్ళు యాజ్ పర్ హైట్ ఉన్నారా లేదా, వేస్ట్ సైజ్ ఎంత చూసుకోండి, బీపీ అది కనుక్కోవాలి, చూసుకుంటూ టాబ్లెట్ ఏమైనా వేసుకుంటున్నా తెలిసిపోయింది. తర్వాత చూసుకోవాల్సింది లంగ్స్ ఎలా ఉంది, హార్ట్ చూసారు కదా, మనం బాగా గట్టిగా గాలి పీల్చుకొని ఒక 90 సెకండ్స్ వరకు కనుక ఓపికగా ఉంచుకోగలిగితే మన లంగ్ కెపాసిటీ, నా క్లైమ్ మెట్లు ఎక్కడం, ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ, మనం నిలబడి మన చేతులతోటి టోస్ పట్టుకోవడం, నీస్ బెండ్ అవ్వకుండా బాగా ఎనర్జీగా ఉన్నావా లేదా, మెంటల్ పీస్, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, సోషల్ ఇమ్యూనిటీ. మీ అందరూ ఈ టెస్ట్ చేసుకోవడానికి అందరూ భయపడతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక గంట తడమంటే ఎవరు తడవరు, తడిస్తే కానీ తెలియదు. చూడండి, ఒకప్పుడు నా హెల్త్ 30% ఉంది, తర్వాత ఎలా ఇంప్రూవ్ అయ్యి చూడండి, విత్ ఇన్ 4 months ఎలా ఇంప్రూవ్ అయ్యాను. ఇక్కడ చార్ట్ పెట్టాను, కాలమ్స్ పెట్టాను, ఈ కాలమ్స్ లో మీరు ఫిల్అప్ చేయండి, ఓకేనా? ఈజీయా కదా ఇది? ఇది సార్. ఆ పక్కన ఇచ్చినటువంటి 2 కాలమ్స్ లో మీరు ఫిల్అప్ చేసుకోండి, ఇవి డేట్ వేసుకొని రాసుకోండి. ఒక 3 months ఫాలో అవ్వండి, చూడండి మీకు అద్భుతంగా అన్ని పాయింట్స్ లో కూడా మీరు 100% వస్తారు. ఇది 100% అంటే మన చేతిలో ఉంది. లోపల బ్లడ్ మార్కర్స్ మనకు తెలియదు, షుగర్ ఉందా, బీపీలు ఉన్నాయా, తర్వాత సంగతి. ఇది చూసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చూసుకోవాలి మనం? ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ హెల్త్ స్కోర్. ఇది బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, తెలుసు కదా అందరికి, మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఎస్ సార్. ఏమేమి టెస్టులు? HbA1c, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, లిక్విడ్ ప్రొఫైల్, థైరాయిడ్, డి విటమిన్, B12. ఇందాక మేడం గారు, నరసింహ గారు షేర్ చేశారు. ఇందులో ఏ పారామీటర్ చూడండి, ఈ ఎల్లోలో ఉండాల. ఎల్లోలో ఉంటే మీరు ఓకే అన్నప్పుడు బ్లాక్, రెడ్లో ఉంటే రెడ్ చూడండి,
నా వెయిట్ ఎక్కువ ఉంది రెడ్, ఇది బీపీ రెడ్, టాబ్లెట్లు 0 ఉండాలి రెడ్, HbA1c రెడ్, ఫాస్టిక్ గ్లూకోజ్ రెడ్. ఒకప్పుడు అన్ని రెడ్డే తెలిసింది. ఆ తర్వాత ఈ 2 తప్పించి మిగతా 80%. తర్వాత 2000 చూడండి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి రాశాను. ఇక్కడ మళ్ళీ కాలమ్స్ పెట్టాను మీకు. ఈ కాలమ్స్ లో మీరు రాసుకోగలరు కదా, ఈజీ. Yes, sir. డేట్ వేయండి, డేట్ వేయండి, మీ వెయిట్ ఎంత ఉందో రాసుకోండి, వేసాయి. సపోజ్ మీ హైట్ 5 feet అనుకోండి, మీ వెయిట్ 80 అంటే ఒక 30 kg ఓవర్ వెయిట్ అనమాట. రెడ్ వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? 5 feet అంటే 30 inches ఉండాలి. మీకు 37 8 ఉంది అంటే ఇది రెడ్. అట్లా వేసుకోండి. హెల్త్ స్కోర్ వేసుకుని పర్సెంటేజ్ వేసుకోవడం ఈజీయా కష్టమా? Easy, sir. ఇప్పుడు డి విటమిన్ చూసుకున్నారు, మీ దాని మీకు 30 ఉంది, ఇక్కడ 30 ఉంటే ఓకే అన్నాడు, కానీ మనకి 50 కంటే ఎక్కువ ఉండాలి. అది వేసుకోండి. B12 500 కంటే ఎక్కువ ఉండాలి అట్లా. తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? ఇది ఇంకా Sir, extra test ఉంది. ఆ, Sir, B12 500 కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళ ల్యాబ్ రేంజెస్ 290 ఉంది కదా సార్. అదే చెప్తున్నాను కదా, పాస్ మార్కులు ఎన్ని పరీక్షలో 10వ క్లాస్ 35 సార్. 35 ఎస్ సార్, 35. 35 వచ్చాడు పాసే కదా, వాడు కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు కదా. 100 వచ్చినోడు కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు కదా. అవును సార్. ఇప్పుడు IIT-లో కానీ సీట్లు అంటే ఎవరికి వస్తాయి? 35 ఎవరికి వస్తుందా, 100 ఎవరికి వస్తాయా? 100. సో ఈ డి విటమిన్ లెవెల్ కూడా మాక్సిమం ఉంటే మంచిది. ఆల్మోస్ట్ 90 100 తెచ్చుకోండి. B12 కూడా మాక్సిమం తెచ్చుకోండి. ఓకే. తర్వాత ఈ ఇంక ఎక్స్ట్రా టెస్ట్ అనమాట, డబ్బులు ఉన్నోళ్ళు లివర్ టెస్ట్, క్రియాటిన్, ఇదేమన్నా మన కిడ్నీ ఫంక్షన్ అనమాట. ఇవి వచ్చేసి ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ చేసుకోండి. దీని ప్రకారం ఇది చేసుకున్నాడు. ఫ్యాటీ లివర్ ఉంది, ఇన్ఫ్లమేషన్ మార్కర్స్. మీకు ఒక కాలం పెట్టాను చూడండి, ఈ కాలంలో మీరు రాసుకోండి టెస్ట్ చేసుకుంటే. చాలా మంది ఈ ఆర్టీ ల్యాబ్స్ లో ఇంకొక ఏమన్నారు 2720 పెట్టి చేయించుకున్నారు. వాళ్ళందరికీ ఇవన్నీ తెలుస్తాయి. ఆ 10 కాకుండా, 7 బ్లడ్ టెస్ట్ కాకుండా ఈ 8 బ్లడ్ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ తర్వాత ఏం చేయాలి మనం? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం చేసేటువంటి మిస్టేక్లు, డైలీ చేసే మిస్టేక్లు అందరికీ తెలుసు కదా, ఏం మిస్టేక్లు చేస్తున్నామని. తెలుసా లేదా? తెలుసు సార్. ఇంతకు ముందు చేసేటువంటి మిస్టేక్స్ అన్ని తెలుసు కదా మనందరికి. ఈ 10 mistakes లో ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం మనం? ఇది కూడా ఉంది కాపీ. ఈ 10 mistakes చూసుకోండి డైలీ. ఈ మిస్టేక్ చేయట్లేదు, ఇది చేయట్లేదు. 10 చేయొచ్చు, 10లో 9 చేయలేదు, మీరు ఒకటి చేస్తే ఓకేనా? నో సార్. అన్ని బాగానే ఉన్నాయి, కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అన్ని బాగానే ఉన్నాయి, నీళ్లు సరిగ్గా తాగరు, అన్ని బాగానే ఉన్నాయి, రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్ని లాగిస్తుంటారు. ఏమవుతుంది మీకు? డెఫినెట్ గా ఇవన్నీ ప్రాబ్లంలు వస్తాయి అన్నమాట. ఏమొస్తుంది? ఒబేసిటీ, బెల్లీ ఫ్యాట్, బీపీ, PCOD, కార్డియోవాస్కులర్, థైరాయిడ్, వీటన్నిటి కారణాలు ఏంటి? ఓవర్ డైట్ తీసుకోవడం వల్ల సార్, 10 ఫాలో అవ్వకపోవడం వల్ల. ఈ 10 mistakes లో ఇవి ఒక్క మిస్టేక్ చేస్తున్నా. ఇంతకుముందు ఎన్ని చేసేవాళ్ళు? ఒక్కొక్కటి మిస్టేక్ చెప్పండి. నేను 10లో 8 చేసేవాడిని. 8 చేయడం వల్ల ఏమైంది నాకు? మేము అన్ని చేసేవాళ్ళం సార్. అదే చెప్తున్నాను. 10లో 8 mistakes ఎన్ని సంవత్సరాలు చేశాను అనుకున్నాను? కొన్ని సంవత్సరాలు. అదే హ్యూమన్ చూడండి, అంత అద్భుతం. మీరు ఒక్కరోజు విధులు పెట్టకపోతే ఉడుకుదన్నం ఆ రోజు ఉడకదు, అయిపోయింది కథ. ఒక్కరోజు మీరు పప్పుచారులో ఉప్పు వేయలేదు, ఏమవుద్ది? పారేయాల్సిందే. కానీ మనం రోజు 10 mistakes చేసినా ఏమవ్వవు. ఆ ధైర్యం మనందరికి. సార్ 2 రోజులు టాయిలెట్ వెళ్ళిపోయినా అడిగి ఏమవ్వదు, 4-5 రోజులు సరిగ్గా నీళ్ళు తాగిపోయినా లేదు, నిద్ర లేకపోయినా లేదు, రాత్రి అంతా యూట్యూబ్ చూశాడు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, అసలు ఎక్సర్సైజ్కి వెళ్ళరు, మన బాడీకి ఏమవ్వదు. అదే ధీమా అనమాట మనకి. ఎందుకంటే అదొక ధీమా. మానుకోండి. అది ఏమవుతుందంటే అది లోపల పేరుకుపోయింది లోపల అంతా. సో ఆల్ దీస్ మిస్టేక్స్ వాట్ యువర్ అబ్యూజెస్ ద వర్డ్ అబ్యూజెస్ అంటే ఏంటి? మన కాళ్ళ మీద మనమే కత్తితో గొడ్డలు పెట్టుకొని రెగ్యులర్ నరుక్కోవడం. అది ఎన్నాళ్ళు చేస్తే మనకు కానీ మన ప్రాబ్లం రాదన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఇది అయ్యాక నెక్స్ట్ ఏంటి? మన దినచర్య కనపడుతుందా? కెన్ యూ సీ దిస్? ఓకే. ఇంకో నెక్స్ట్ పాయింట్, మన నాలెడ్జ్ ఎంత ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి
అసలు హెల్త్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీలో ఎవరు అద్భుతంగా పప్పుచారు చేస్తారు చెప్పండి? అంటే ఎవరికి మీరు చేసిన పప్పుచారు మొత్తం అయిపోతాయి, అందరు చేతులు నాకు కొడుతుంది, ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? హలో, ఎవరికి వాళ్ళే గొప్ప. ఎవరండి? ఓకే, అందరూ వెరీ బాగానే గుడ్. చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు మలాయ్ కోఫ్తా, మలాయ్ కోఫ్తా అనేది నార్త్ ఇండియన్ డిష్. మీకు ఐడియా లేదు, ఏదో చూసి చేశారు, బాగా వస్తుందా? ఒకసారి చేస్తే, ఫస్ట్ టైం చేస్తే నో సార్. ఫెయిల్ రాదు. అవుతుంది సార్. ఎందుకంటే పప్పుచారులో మీరు పండితులు, పిహెచ్డి. ఎందుకు వచ్చింది మీకు పిహెచ్డి? మీరు దాని మీద చేస్తూ బాగా ఉంటాం. స్టడీ చేశారు, మీకు ఏమేయాలో తెలుసు, అర్థమైందా? మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైనా sir. ఇప్పుడు మీ పిల్లలు ఊరేళ్ళు వచ్చారు, అమ్మ పప్పుచారు చేయమ్మా, పప్పుచారు చేసి తినాలని కూర్చుంటాడు వాడు. ఎందుకని? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ హెల్త్ మీద నాలెడ్జ్ మనకు లేదు. మనకి హెల్త్ మీద నాలెడ్జ్ లేకపోవడం ఏమో చెప్పండి, నాలెడ్జ్ లేకపోతే మలాయ్ కోఫ్తా మీకు రాదు. ఏదో ఎవడో చెప్తాడు, మలాయ్ కోఫ్తాలు ఇది వేయాలని, మీరు ట్రై చేస్తారు, ఏమవుద్ది? 4-5 సార్లు బ్యాండ్ పడిపోయింది. మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయగా మేబీ ఒక 5-6 నెలల తర్వాత మీరు బీభత్సం చేస్తారు, పప్పు చారులని మలాయ్ కోఫ్తా కూడా చేయగలరు. అలానే మనం హెల్దీగా ఉండాలంటే మనకు తెలిసిన, మనకు నాలెడ్జే లేదు. ఇప్పుడు ఆ పాయింట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మనం చూద్దాం ఒకసారి ఆ పాయింట్స్ ఏంటని. చూడండి, నీళ్ళు ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది మనకు అంతకుముందు ఐడియా లే, ఏదో తాగుతుంటాం, 2 లీటర్లు 1 లీటర్ తాగుతాం, ఎప్పుడు పడితే అప్పుడు తాగేసేవాడు. ఇప్పుడు మనకు అర్థమైందా? ఏం చేయాలి? చదవండి, ఇది హైడ్రేషన్. హైడ్రేషన్ సార్ 3 to 4 liters. 3 to 4 లీటర్స్ కంటిన్యూ తాగాలి. 3-4 లీటర్లు. బాగా ఎండగా ఉంది, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, 5 దాకా తాగొచ్చు. కానీ 3 మినిమం. ఈవెన్ డిసెంబర్ మంత్లో కానీ, నేను యుఎస్ వెళ్తాను, యుఎస్లో కాలిఫోర్నియాలో బాగా చల్లగా ఉంటుంది, అయినా కూడా నేను 3 to 4 లీటర్స్ తాగుతాను అక్కడ కూడా. చాలా ఇంపార్టెంట్. మన బాడీలో నుండి యూరిన్ ఎంత బయటికి వెళ్ళాలి? అట్లీస్ట్ 1.5 లీటర్స్ వెళ్ళాలి. 1.5 లీటర్స్ అంటే 300 ml 350 ml మనం ప్రతిసారి పోసిన కనీసం 5-6 సార్లు వెళ్ళాలి బాత్రూమ్. చాలా మంది ఏం చేస్తారు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, అదో తలకాయ నొప్పి, తాగరు, ఏమవుద్ది? మనకే ప్రాబ్లం. నెక్స్ట్, ఎలిమినేషన్. బౌల్ మూమెంట్ ఎన్నిసార్లు వెళ్ళాలి? 2 times. కానీ మనందరికి అలవాటు ఒకటిసారి వెళ్తే మంచిది అనుకునేవాడు ఎన్నాళ్ళు, నాకు అప్పుడు తెలియదు. ఎస్ సార్. నాకు 2 సార్లు వెళ్ళాలనేటువంటి ఐడియా లే. మరి మర్చిపోయా చెప్పటం. 2014 ముందు ఆఫీస్కి వెళ్ళే ముందు మామూలు పొద్దున్న టాయిలెట్ వెళ్ళిపోయాడు, ఆఫీస్కి వెళ్ళే ముందు వెళ్తే ఏంట్రా ఏదో ప్రాబ్లం అనుకునేవాడు నేను. ఐ నెవర్ న్యూ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద బాడీ, అవునా కదా? వేస్ట్ మెటీరియల్ బాడీలో ఉండాలా, బయటకు వెళ్ళిపోవాలా చెప్పండి? పోవాలి సార్. మనం లోపల పెట్టుకోవడానికి అదే బంగారం కాదే. సో ఇట్ హ్యాస్ టు గో. నాకు అప్పుడు తెలియదు, ఎందుకు 2వ సారి టాయిలెట్ వస్తుంది, ఫస్ట్ టైం వెళ్ళాను అనుకునేవాడిని. 2 సార్లు మల విసర్జన, అది ప్రొద్దునే వెళ్తూ ఉత్తమం అనమాట. మన ప్రోగ్రాంలో పెట్టాడు బాగా ఎక్సర్సైజ్ 45 మినిట్స్. అందరికి తెలిసి ఈ విషయం, అవునా కదా? ఇది నాకు తెలుసు అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని. అదొక్కటే చేసేవాడిని, మిగతా నాకు ఐడియా లే. ఇద్దరు క్వశ్చన్ మార్క్, యూరిన్ క్వశ్చన్ మార్క్, ఎలిమినేషన్ ఒకసారి 2 సార్లు వెళ్ళేటువంటి ఐడియా నాకు లే. రెండోది ఎక్సర్సైజ్, ఇది అందరికి తెలుసు కదా. ఇంటాక్సికెంట్స్, స్టిమ్యులెంట్స్, టాక్సిక్ తిరగకూడదు, తెలిసినా మనం చేస్తాం. కాఫీ తాగటం మంచిది కాదని తెలిసినా కాఫీ తాగుతాం, ముందు వేసుకోవడం మంచిది కాదని ముందేస్తాం, సిగరెట్ తాగడం మంచిది కాదని తాగుతాం. అదేంటంటే తెలిసి కూడా చేయటం అనమాట. ఏమవుతుంది చెప్పండి? తెలుసుకోవచ్చు. ఇప్పుడు పప్పుచారులో ఉందండి, పప్పుచారులో మనకి ఏంటి, షుగర్ అవసరం ఉండదు, కాస్త వేసామనుకోండి ఏమవుతుంది? లేదా ముక్కుపొడి అవసరం ఉండదు, ముక్కుపొడి వేసామనుకోండి ఏమవుతుంది? వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యు ఆర్ గివింగ్, దట్ ఈస్ కాల్డ్ టాక్సిన్స్. మన బాడీలో ఈ పనికిరాని అవసరం లేని ఇస్తున్నాం, అవునా కదా? ఈ స్టిమ్యులెంట్స్ sir. అన్ని మనకి దే ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ. ఇప్పుడు మీరు పెట్రోల్ వెహికల్ కొనుక్కున్నారు, దానిలో కిరోసిన్ పోస్తే ఏమవుద్ది? లేదా డీజిల్ బండి పోస్తే చెడిపోతుంది. ఏమవుతుంది? పని చేయదు, ఆగిపోయింది. మన బాడీ కూడా ఇనిషియల్గా ఏమవ్వదు, దేవుడు ఇచ్చిన వరం, ఏమవ్వదు కొన్ని సంవత్సరాల వరకు, తర్వాత ప్రాబ్లమ్స్. రోజులు ఎన్నిసార్లు తినాలి అదంటే ఒక ఐడియా లేదు నాకు కూడా. అప్పుడు మేము ఏమనుకునేవాడు, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ తినేవాళ్ళం, మధ్యలో కాఫీ టీలు తాగేవాళ్ళం, స్నాక్స్ పెట్టి తినేవాళ్ళు, పెట్టి తినేసేవాడు. ఆ టైంలో ఆకలి అనేది అసలు మనకు ఐడియాలే లేదు. ఏ కాడ ఎప్పుడు చూసినా పొట్ట ఫుల్. నైట్ డిన్నర్ 7-8కి ఇంట్లో పెట్టుద్ది అనుకుంటే భార్య చెప్పుద్ది, అప్పుడు నాకు ఆకలి లేదంట. ఆయన ఏమంటది, సట్లు కడుక్కోవాలి, పళ్ళాలు కడుక్కోవాలి, మీరు తినేసేయండి, నా పని అయిపోయింది అంట. మనం అందరం ఏం చేస్తున్నాం, ఆకలి లేకుండానే తింటున్నాము.
ఆకలి లేకుండా తింటే ఏమవుద్ది? ఎవరు చెప్తారు? వాట్ విల్ హ్యాపన్? ఆకలి లేకుండా తింటే ఏమవుద్ది? ఇండైజెషన్, డైజెస్ట్ అవ్వదు. ఇంకా గ్యాస్, ఎసిడిటీ. ఒక్క మనిషేనండి ఆకలి లేకుండా తినేది, ఎవరైనా ఒక్క మనిషి. మీరు ఎప్పుడైనా పులిని చూడండి, అప్పుడే ఏదైనా వేటాడి తిని పడుకుంది అనుకోండి, ఆ పక్కన జక్కలైనా ఏం చేయదు, అవునా కదా? ఇప్పుడు మనం ఫుల్ తినుంటాం, ఎదురుంటే ఐస్ క్రీమ్ తింటే మనకు కూడా తినాలనిపిస్తుంది. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. వీఆర్ మోస్ట్లీ ఈటింగ్ బికాస్ ఆఫ్ అవర్ సెన్సెస్. కనుక ఇది చూడండి, ఆకలి లేకుండా తింటే డైజెస్ట్ అవ్వదు. సేమ్ థింగ్ ఐ టోల్డ్ యూ పీపుల్. మనకి ఎక్కడైనా ఇచ్చి లేదనుకోండి, జల లేదు ఎక్కడ, అక్కడ ఊర గోగుతుంటే ఏమో ఉంది, పుండు పడిపోయింది. వెన్ దెర్ ఇస్ ఎ ఇచ్చింగ్, వెన్ యూ స్క్రాచ్, వాట్ విల్ హ్యాపన్? యుల్ ఫీల్ కంఫర్టబుల్, అవునా కదా? వెన్ దెర్ ఇస్ ఎ ఇచ్చింగ్, యూ స్క్రాచ్. సపోజ్ వెనక అందట్లేదు, ఎవరైనా పిలుచుకుంటే విల్ ఆస్క్ దెమ్, కెన్ యూ ప్లీజ్ స్క్రాచ్ మై బ్యాక్ అని. సో అలాగనే మన బాడీలో కూడా, వెన్ యు ఆర్ నాట్ హంగ్రీ, యూ షుడ్ నాట్ ఈట్. సింపుల్ ఫార్ములా. అట్లాగని చాలా మంది చెప్తారు దాహం లేకుండా కూడా నీళ్లు తాగకూడదని. కానీ ఇది ఈ ఎగ్జంప్షన్ వచ్చి నీళ్ళకి ఒక్కటికే. పొద్దున్నే లేచిన వెంటనే ఎవరికి దాహం వేయదు, దాహం వేస్తుంది జనరల్గా వేయదు, అయినా తాగాల. ఎందుకు తాగుతాం పొద్దున్న 1 లీటర్? ఎవరు చెప్తారు ఐడియా? వాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డ్రింకింగ్ 1 లీటర్ వాటర్ ఇన్ ద మార్నింగ్ వెన్ వితౌట్ ఈవెన్ థర్స్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఆర్గన్స్ హైడ్రేట్ అవడానికి సార్. హోల్ నైట్ అంతా మనం పడుకొని ఉండడం వల్ల అది మార్నింగ్ హైడ్రేట్ అవుతుంది, అండ్ వేస్ట్ ని బయటకు తోయడానికి Toxins బరువు వెళ్ళి. టీ కూడా తాగుతారు కదండి, లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగుతారు కదా, అదొకేనా? టాక్సిన్స్ పంపించడానికి సార్. ఏంటి డిఫరెన్స్ బెడ్ కాఫీ తాగడానికి నీళ్ళు తాగడానికి? డిఫరెన్స్ ఏంటి బాడీలో? సార్ ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకుంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది సార్. సార్ మన బౌల్ మూమెంట్ బాగుంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునారు? బౌల్ మూమెంట్ సార్. గుడ్. వినండి, వాట్ ఈస్ ఇట్ వర్కింగ్? నీళ్లు పొద్దున్నే నీళ్లు తాగాం అనుకోండి 1 లీటరు, ఏమవుద్ది? నీళ్లు విత్ ఇన్ 20-25 మినిట్స్ కల్లా నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? డైరెక్ట్ యూరిన్కి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? దాని ప్రోసెస్ అక్కడ ఏం చేస్తా? నీళ్ళు ఉండి అక్కడ నుండి పొట్టలో నుండి ఎక్కడికి వెళ్తాయి? ఇట్లా అంటే డయాలిసిస్ లాగా వర్క్ చేస్తుంది సార్. వినండి, పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ లోకి నీళ్లు, వెళ్తారు సార్. కొన్ని నీళ్లు, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ నీళ్లు అబ్జర్వ్ అయిపోతాయి బ్లడ్ లోకి. ఇంకా మిగతా నీళ్ళు ఏం చేస్తాయి? ఆ పొట్టలో కూడా 2 వాల్వ్స్ ఉంటాయి అనమాట. పైన ఒక వాల్వ్, కింద ఒక వాల్వ్, సంచి లాంటి దానిలో. పైనుండి తిన్నప్పుడు వచ్చేది ఆ వాల్వ్ ఓపెన్ చేసుకొని పొట్టలో పడిపోయింది. అందులో యాసిడ్స్ ఉంటాయి. పొట్టలో ఉన్నటువంటి పదార్థాలన్నీ బాగా డైజెస్ట్ అయ్యాక చిన్న పేగులోకి వెళ్తాయి. కానీ నీళ్ళకి మట్టికి డైజెషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే అది కొంచెం బాడీ టెంపరేచర్ కోసం కొంచెం పెరుగుతాయి. అక్కడ ఉంటాయి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ నీళ్ళు అబ్జర్వ్ అయిన నీళ్ళు, మిగతా నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? చిన్న పేగులోకి వెళ్ళిపోతాయి. చిన్న పేగులు నుండి కూడా ఎలా పోతూ ఇంకా ఎక్కువ ఉన్నాయి కనుక ఇంకా పెద్ద పేగులో కూడా వెళ్తాయి. చిన్న పేగులో నీళ్ళన్నీ కూడా మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. అవి పెద్ద పేగులోకి వెళ్ళిన నీళ్ళు ఏం చేస్తాయి? మన బయటకు బాడీలో వచ్చేస్తాయి. ఉన్నటువంటి ఆ వేస్ట్ మెటీరియల్ ని డైల్యూట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది చూడండి నీళ్లు తాగరు. వాళ్ళకి ఏమవుతుంది? నీళ్లు తాగని వాళ్ళకి పెద్ద పేగులో ఉన్నటువంటి ఆ యొక్క వేస్ట్ మెటీరియల్ నుండి కూడా నీళ్లు లాగేసుకుంటుంది బాడీ. అందుకని ఎవరైతే నీళ్లు సరిగ్గా తాగరో వాళ్ళకి మలం వెళ్ళేటప్పుడు బాగా హార్డ్గా వస్తుంది. హార్డ్ స్టూల్స్ అంటారు, నాట్ సాఫ్ట్ స్టూల్స్. ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతామో 1 లీటర్ 1.25 కూడా తాగొచ్చు. ఎవరికైతే ఇబ్బంది లేదనుకుంటే 1.2 తాగండి. ఐ డ్రింక్ 1.5 లీటర్స్ ఎవ్రీ డే మార్నింగ్. అందరూ 1.5 అంటే అందరూ బెదరిపోతారని చెప్పట్లేదు. 1.5 కూడా తాగొచ్చు, మంచిదే. ఎందుకంటే మన పొట్ట కెపాసిటీ 2 లీటర్స్. 1.5 తాగామనుకోండి, అవి కొంచెం ఎక్కువ నీళ్ళు పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి. 1.25 అలవాటు లేని 1 తాగండి, కొంచెం తర్వాత వెళ్ళి పెంచుకోండి, 1.25 చేసుకోండి హ్యాపీగా. 1.25 ఒకసారి, ఇంకో 1.25 ఎంత అయిపోయింది? 2.5 అయిపోయింది. ఆ బ్యాలెన్స్ ఒక 2 లీటర్స్ మధ్య తాగండి, 4.5 లీటర్స్. ఎవరైతే 4.5 లీటర్స్ తాగుతారో, మార్క్ మై వర్డ్, 1 నెలలో కల్లా మీ ఫేస్కి ఫెయిర్ అండ్ లివ్లీ పెట్టడం అసలు చాలాగా స్మూత్ అయిపోతుంది, బాగా ఎనర్జెటిక్ అయిపోతుంది. మనందరం ఎక్స్టర్నల్ క్రీమ్ పెట్టుకొని ఏదో బయట కలర్ ఉండాలనుకుంటాం. హెల్త్ హ్యాస్ టు బి ఫ్రమ్ ఇన్సైడ్. సో చాలా మంది చూడండి మొటిమలు, స్కిన్ మీద అంతా హార్డ్ ఉంటుంది. వాళ్ళందరికి ప్రాబ్లం ఏంటంటే దే డ్రింక్ లెస్ వాటర్. అండ్ ఆల్సో ఇంకో ప్రాబ్లం ఏమిటి చెప్పండి వాళ్ళకి?
చెప్పండి. ఒకటేమో వాళ్ళు నీళ్ళు తక్కువ తాగుతుంటారు. ఇంకో ప్రాబ్లం ఏమిటి? స్లీపింగ్ ఉండదు సార్. ఏముండదు అన్నారు? స్లీప్ ఉండదు సార్. స్లీప్ నో అబౌట్ ది వాటర్. వాళ్ళకి బావల్ మూవ్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. 99% వాళ్ళు ఒక్కసారి వెళ్తారు, ఏదో మధ్యాహ్నం సాయంత్రం లేదా 2 రోజులకు ఒకసారి ఆ బ్యాచ్. ఎప్పుడైతే బాగా వేస్ట్ మెటీరియల్ బాడీలో ఉంటుందో ఏమో చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ జనకటి కాలంలో ఒక 30 ఏళ్ల క్రితం ఇళ్ల ముందు అందరు కాలువలు ఉండేవి. నీళ్లు మనం పోయంగానే కాలువ వెళ్ళదు, పొద్దున్నే ఒక మనిషి వచ్చి దాన్ని క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జామ్ అయిపోతే ఏమవుతాయి నీళ్లు చెప్పండి? రోడ్డు మీదకి వస్తే రావా? హలో, ఎస్ సార్, ఎస్ సార్. కాలువ బ్లాక్ అయితే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అక్కడే బయటకు స్టాగ్నెంట్ వచ్చేస్తాయి. అవుతాయి. లేదా మన ఇంట్లో నీళ్లు బయటికి వెళ్ళవు. ఒకవేళ బయటికి వెళ్ళినా ఆ నీళ్లు ఆ కాలువలో నుండి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అలాగనే మన బాడీలో టాక్సిన్స్ అన్ని దే విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఫేస్. మన ఫేస్ మీద మచ్చలు గిచ్చలు తెలుస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. టాక్సిన్స్ బయటికి వెళ్ళాలి మన బాడీలో. హలో, త్రూ బౌల్స్ సార్, బౌల్స్, ఒకటి 2 బౌల్ మూవ్మెంట్. Sweating. నెక్స్ట్ స్వెట్టింగ్. స్వెట్టింగ్, వెరీ కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్. 3, 4 యూరిన్ రూపం. అవునా కదా? యూరిన్. ఎస్ ఈ 4 sir, సరిగ్గా urine. పనిచేయాలి. మనం అందుకే ఏం చెప్పాము, యూరిన్ ఎంత వెళ్ళాలి బయటికి? 1.5 to 2 లీటర్స్ బయటికి వెళ్ళాలి. 1.5 to 2 వెళ్ళాలంటే కనీసం 4.5 తాగితేనే వెళ్తాయి, లేదా వెళ్ళాం. 2 సార్లు బౌల్ మూవ్మెంట్కి వెళ్ళాలంటే 2 సార్లు వెళ్తే ఇంకా అది క్లీన్ అయిపోయింది. స్వెట్ రావాలంటే ఏం చేయాలి? 1 hour వాక్, బ్రిస్క్ వాక్ చేయండి, వాకింగ్. స్వెట్టింగ్ వస్తుంది. వీలైనంత వరకు ఎండలో తిరగండి, నేచర్లో ఉండండి. సన్ క్రీమ్లు పెట్టుకోమాకండి, ఫుల్ టైంలో ఏసీలో ఉండమాకండి. లెట్ యువర్ బాడీ స్వెట్. బ్రెత్ లో బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? అందరూ నేర్చుకోండి. అబ్డమినల్ బ్రీదింగ్, తర్వాత Okay. ప్రాణాయామం, తర్వాత ఓం చాంటింగ్. ఓం చాంటింగ్ అందరికి తెలుసా? ఆల్ ఆఫ్ ఓం చాంటింగ్ ఎస్ సార్. ఎలా చేస్తారు? ఎవరైనా చేసి చూపించండి ఓం చాంటింగ్. చెప్పండి మేడం. ఎనీబడి టెల్ ఎనీబడి హౌ టు డూ ద ఓం చాంటింగ్. వాట్ ఈస్ దిస్ ఓం చాంటింగ్? వాట్ ఈస్ దిస్ బ్రీదింగ్? ఎవరో చెప్పండి. ఓం చేసి చాంట్ చేసి చెప్పండి. జస్ట్ నో ప్రాబ్లం. జస్ట్ డూ వన్ ఆఫ్ ద ఓం చాంటింగ్ చేయండి ఎవరో. ఓకే, వినండి. మన బ్రెత్ లో వచ్చేసి దెర్ ఆర్ 4 పార్ట్స్. ఏంటి? ఒకటి, మనం గాలి పీల్చుకోవటం, అదొక క్రియ. ఆ తర్వాత గాలి లోపలికి వెళ్ళాక దాన్ని హోల్డ్ చేసుకోవటం, రెండోది పాయింట్. థర్డ్ ఏంటి? గాలి బయట వదలదు, స్లోగా బయటకు వదిలేయటం, అది థర్డ్. ఫోర్త్ ఏంటి? ఎవరు చెప్తారు ఫోర్త్? ఖాళీగా ఉంచడం. డూయింగ్ నథింగ్, ఏం చేయకపోవడం. డూయింగ్ నథింగ్, ఖాళీగా ఉంచే. స్టేయింగ్ ఇన్ ఎంప్టీనెస్. ఏంటి? So one is breathing, holding the breath, releasing the breath, remaining in emptiness. These are the 4 steps అన్నమాట. ఎప్పుడైతే మనం చేస్తామో, మనం బ్రీత్ తీసుకున్నప్పుడు మన పొట్ట బయటకు వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలా? బయటకు రావాలి సార్. బయటకు రావాలి. వెరీ గుడ్. మన బెలూన్ ఎప్పుడైతే బెలూన్ ఊతామో ఉంది బయటికి, బెలూన్ బయటకు వచ్చినట్టు మన పొట్ట బయటకు రావాలి. గాలి పీల్చుకొని హోల్డ్ చేసినప్పుడు అలానే ఉంటుంది. గాలి వదిలేటప్పుడు ఏం చేయాలి? మన పొట్టని కాన్షియస్ గా లోపలికి నెట్టుకోవాలి. మన వెనక బ్యాక్ బోన్ టచ్ అయ్యేట్టు పొట్టని లోపలికి నెట్టుకోండి. మామూలుగా మీతో మాట్లాడుతున్నాం కదా, నేను చేస్తుంటా. మన సాధారణంగా ఒక మనిషి ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు బ్రెత్ తీసుకుంటారు ఐడియా ఉందా? నెంబర్ ఆఫ్ బ్రెత్స్. ఒక మనిషి సాధారణంగా ఒక 12 to 16 12-16 సార్లు. అదే మనం కొంచెం స్ట్రెస్ అయ్యో పరిగెత్తాం పైకి, ఎక్కువ తీసుకుంటాం నెంబర్ ఆఫ్ బ్రెత్స్. అదే ఈ కుక్కకి ఐడియా ఉందా? కుక్క వచ్చేసి 1 నిమిషంలో 70 సార్లు బ్రెత్ తీసుకుంటుంది, చూసా అంటుంటది. అలా బ్రెత్ చేయడం వల్ల దానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. మనిషి 16 సార్లు తీసుకుంటాడు. అదే టార్టాయిస్, దాన్ని ఏమంటారు? టార్టాయిస్ ఏమంటారు? తాబేలు. ప్రతి నిమిషానికి 4 సార్లు, 5 సార్లు, 3 సార్లు తీసుకుంటుంది బ్రెత్. అందుకే చూడండి, తాబేలు చాలా స్లో ఉంటుంది మూవ్మెంట్, తక్కువ బ్రెత్ తీసుకోవడం వల్ల. మనం ఒక లెవెల్ బ్రెత్ 12-13 తీస్తాం, మన యాక్టివిటీ వేరు. కుక్క చూడండి అంత యాక్టివిటీ ఉంటుంది. కుక్కకి స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా చెప్తారా? వాట్ ఈస్ ద కుక్క స్పెషల్ క్వాలిటీస్? కుక్కని దేనికి వాడతారు? పోలీసులు ఎందుకు వాడతారు?
స్మెల్ ఈజీగా పసిగడుతుంది. స్మెల్ తో ఎలా ఎలా పసిగడుతుంది. పట్టుకుంది దానికి? చూడండి, మనకు 10 అవును. వాసనలు చూస్తే మనం ముందు మర్చిపోతాం. కుక్క అలా కాదు. కుక్కకి వచ్చేసి దాని నాస్ట్రిల్ కెపాసిటీ అద్భుతం అన్నమాట. అది స్మెల్ చేయగలదు. అందుకనే వీళ్ళు కస్టమ్స్ డ్యూటీలో కూడా ఎవరైనా మందులు తీసుకెళ్తారు, పచ్చళ్ళు తీసుకెళ్ళి పట్టుకుంటుంది అది, మొక్కలు తీసుకెళ్ళి పట్టుకుంటుంది అది. US లో లగేజ్ దగ్గర తిరుగుతుంటాయి సర్వలు. మనం ఏమైనా ఫ్రూట్స్ తిరిగి అక్కడ వచ్చి వాసన వస్తుంది. మాకే గుర్తులేదు పూలు నేను తీసేస్తాను. సో అది కెపాసిటీ. అందుకనే వాళ్ళని ఇప్పుడు ఎవరన్నా ఒక ఇంట్లో మా ఇంటికి దొంగ వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకోండి, మర్డర్ అయిపోయింది, కుక్కని తెచ్చి తిప్పుతారు. కుక్క అక్కడ ఒక 50 మంది వచ్చి ఉండొచ్చు. 50 మంది దగ్గరికి ఏం చేస్తారంటే 10 వాడి దగ్గరికి వెళ్ళి చూస్తుంది. వాడిని చూస్తారు, చుట్టం వీడు దొంగ కాదు, వీడిని వదిలేస్తారు. అట్లా పట్టుకుంటారు అనమాట వాడిని. కుక్కకున్న కెపాసిటీ ఏంటి? ద స్మెల్లింగ్ కెపాసిటీ. ఇంకో కెపాసిటీ ఏముంది చెప్పండి? అద్భుతమైన కెపాసిటీ ఏంటది? హియరింగ్ సార్. హియరింగ్. Low వెరీ Hearing. గుడ్, decibels. వెరీ గుడ్. కుక్క ఎక్కడో ఇంట్లో ఉంటది, రోడ్డు మీద ఎవడు వెళ్తున్నా దీనికి తెలిసిపోయింది. మనకు పక్కన ఎవడో చెప్తే మనకి వినపడదు, అది వేరే విషయం. అందుకే భూకంపాలు వచ్చి అందరూ బిల్లులు కూలిపోయినాయి అనుకోండి, ఆ కుక్కను తెస్తారు. అదేం చేస్తాడు, కింద ఎవడో అరుస్తుంటాడు పెద్దగా, పెద్ద గొడవ చేస్తాడు, మనకేం వినపడదు. ఆయన కుక్కకు తెలుస్తుంది, అది వచ్చి అక్కడ గిరుద్ది అనమాట. వెంటనే అక్కడ తోగితే మనిషిని బయటలో అవుతాడు. సో లాట్ ఆఫ్ ఇన్ని బ్రత్ చేయడం వల్ల కుక్క, కానీ దానికి ఒక నష్టమైంది. దానివల్ల ఇన్నిసార్లు బ్రత్ చేయడం వల్ల దాని లైఫ్ లైఫ్ స్పాన్ స్పాన్ 12-15 years. పటాష్. హ్యూమన్ బాడీ వచ్చేసి మనం 12-15 టైం చేయడం వల్ల మనకి మాక్సిమం 130-140 years అవకాశం ఉంటే బతకొచ్చు. 120 బతకాలని లేదు. అదే తాబేలు ఎన్ని సంవత్సరాలు బతుకు తెలుసా మీ అందరికి? 200 years. 300 to 500 years. 300 years. దాని కెపాసిటీ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద బ్రెత్, నెంబర్ ఆఫ్ బ్రెత్స్. సో ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కానీ, తర్వాత ఈ ఓం చాంటింగ్ ఎవరైనా చెప్తారా? ఐ విల్ షో ఇట్ యూ, వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి అందరూ. ఈ ఓం చాంటింగ్ లో మనం అందరం ఏమనుకుంటాం, ఓం చాంటింగ్ అంటే ఓం అంటాం. ఓం కాదు, దీనిలో 3 ఉంటాయి అనమాట. వర్డ్ ఆ, తర్వాత ఊ, తర్వాత 3. ఆ, ఊ, ఈ 3 వర్డ్స్ కూడా మోవాళ్ళు కూడా మాట్లాడచ్చు. నాలుగుతో సంబంధం లేదనమాట ఈ వర్డ్స్ కి. ఆ చెప్పడానికి కానీ, ఊ చెప్పడానికి కానీ, చెప్పడానికి కానీ నాలుగు అవసరం లేదు. మోగవాళ్ళు కూడా చేయొచ్చు. ఆ చెప్పడం వల్ల లాభం ఏంటి? ఊ చెప్పడం వల్ల లాభం ఏంటి? చెప్పడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లడు చూసారా ఎట్లా ఏడుస్తాడు? ఆ పిల్లాడు ఆ అని ఏడుస్తుంటాడు. వాడు ఎప్పుడైతే ఆ అని ఏడుస్తాడో వాడు పొత్తి కడుపు స్టమక్ ఏరియా అంతా యాక్టివేట్ అయిపోయింది. చిన్నపిల్లల్ని ఏడిపించాలి మనం, కావాలని వాడు ఏడకపోయినా మనం ఏడిపించాలి, మంచిది అది. ఆ అనేది ఏడుపది. తర్వాత ఊ అంటే ఏమవుతుందంటే మన లంగ్స్ ఏరియాలో మంచిగా యాక్టివేట్ అవుతుంది. తర్వాత వర్డ్ చెప్పినప్పుడు ఏమవుద్ది, మన బ్రెయిన్ అంతా యాక్టివేట్ అవుద్ది. ఇది మీరందరూ కూడా ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, అద్భుతమైన ప్రోగ్రామ్. చేయండి అది. 2000 రూపాయలు తెలుగులో 7 క్లాసులు ఉంటాయి. అది చేస్తే మటుకి మీ ఇంట్లో మీ ప్రాబ్లంలు అన్నీ మీరు మేనేజ్ చేసుకోగలరు. ఓకే ఓకే. సో ఈ మన వి విల్ డూ దట్ సంథింగ్ సెపరేట్లీ. నాది ఉంది ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది, ఓం చాంటింగ్. వినండి, ప్రాక్టీస్ చేయండి, చాలా యూస్ఫుల్. స్పెషల్లీ ఎవరికైతే ఈ స్ట్రెస్ ప్రాబ్లం ఉంటుందో, నైట్ నిద్ర పట్టదో, జస్ట్ ఒక్కసారి ఓం చాంటింగ్ చేస్తాను, మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ రిలాక్స్, కళ్ళు మూసుకోండి, పెద్దగా చెప్పాలన్నమాట. ఇది మనం ఏమంటారు, సిగ్గుపడతా వాల్యూమ్ బాగా పెట్టుకొని చెప్పాలి, అప్పుడే మనకి ఫుల్ దాని యొక్క ఇంపాక్ట్ ఉంది అనమాట. ఓం చాంటింగ్ ఫస్ట్ ఆ వర్డ్, ఊ వర్డ్ అన్ని మిక్స్ అయిపోతాయి అనమాట మనం చెప్పేదాన్ని. ఎలా ఉంటుంది చూద్దాం. ఐ జస్ట్ ప్రాక్టీస్ క్వైస్ ఉంటాయి. బాగా టేక్ 2-3 times మళ్ళీ బాగా బ్రెత్ తీసుకోండి. హోల్డ్ ద బ్రెత్ లాంగ్ టైం. మీరు సెపరేట్ కూడా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఆ చేయండి చాలు, ఒక 5 times చేయండి, 3 times చేయండి. తర్వాత ఊ సెపరేట్ చేయండి, సెపరేట్ చేయండి.
చాలా మంచిది, ఇది చాలా యూస్ఫుల్. జస్ట్ వజ్రాసనంలో కూర్చొని చేయొచ్చు. జస్ట్ ఆ చాంటింగ్ ఓన్లీ అవసరం లేదు. ఆ ఇప్పుడు అన్ని మిక్స్ చేసి చెప్పుకోవచ్చు ఒకేసారి. ఎవ్రీ టైమ్ టేక్ ద ఫుల్ బ్రెత్. మీరు చేసి చూడండి, ఇది ప్రాణాయామం చేయండి, కాసేపు ఫ్రెష్ వాక్ చేయండి. తర్వాత అబ్డమినల్ బ్రీదింగ్. అబ్డమినల్ బ్రీదింగ్ అంటే ఏంటి? శుభ్రంగా ఎల్లిగల పడుకోండి, పొట్ట మీద ఒక పుస్తకం పెట్టుకోండి, రిలాక్స్ కళ్ళు మూసుకొని స్లోగా ముందు గాలి వదిలేసేయండి. గాలి వదిలేసేటప్పుడు పుస్తకం వెళ్ళేసి లోపలికి వెళ్ళి, ఎవరికైతే బాగా పెద్ద పొట్ట ఉంటుందో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. పొట్ట మీద అబ్జర్వ్ చేస్తుండండి, పుస్తకం కిందకి వెళ్తుంటుంది. గాలి ఎంత అయిపోయాక హోల్డ్ చేసి పెట్టుకోండి, గాలి లేకుండా ఉండండి కాసేపు. ఎంతసేపు ట్రై చేయండి, నో వరీ. ఎంతసేపు ఉండాలి రూల్ ఎవరితో సంబంధం లేదు. తర్వాత మళ్ళీ స్లోగా బ్రెత్ తీసుకోండి, చూడండి పుస్తకం వెళ్ళి పైకి వస్తుంది, వచ్చి అక్కడ ఆగిపోయింది. ఎంతసేపు ఆగుతారు మీ ఇష్టం, మీ శక్తి, మీ కన్వీనియంట్. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయాక మళ్ళీ స్లోగా గాలి వదిలేయండి, ఫుల్ వదిలేసి మళ్ళీ వితౌట్ ఎంప్టీనెస్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏం చేసాం మనం? ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాగా స్వెట్ వచ్చేసింది. 2 times మల విసర్జన వల్ల మన బాడీలో వేస్ట్ వెళ్ళిపోయింది. రోజు అంతట్లో మినిమం 1.5 to 2 liters యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. 4 liters కంపల్సరీ. 3-4 అంటాను కానీ ఐ లవ్ టు టేక్ 4. 4-5 అనేవ్వండి. 5 అనగానే అందరికి బీపీలు వస్తున్నాయని 4 చేశాను. 3 to 4. ఐ లవ్ టు హ్యావ్ 4 మినిమం. రాత్రి 2 బాటిల్ పెట్టుకోండి. నైట్ పొద్దున్న లేచిన వెంటనే 2 సార్లు నీళ్ళు తాగి బలవస్థకి అయిపోయింది, మళ్ళీ పోసుకోండి. ఆ బాటిల్ ఎవరు తాగని బాకండి, మీరే పెట్టుకోండి. నైట్ నిద్రపోయేటప్పుడు చూడండి, కాన్షియస్గా తాగండి. ఒకసారి అలవాటు అయిపోయిందని మీకే ఇంకా ప్రాబ్లం ఉండదు అది. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మన బాడీలో వేస్ట్ అని వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? ఇంటాక్సికెన్సీ ఎక్సైజ్ అయిపోయింది మనది. ఇవన్నీ మానేస్తాం కదా, టాక్సిక్ ఫుడ్స్ 2 సార్లు తింటున్నాము. 2 సార్లు మధ్యలో ఏమి తింటలా. ఇది నాలెడ్జ్ అనమాట. ఈ నాలెడ్జ్ 10 పాయింట్ మనకు తెలియదు. ఇందులో ఇంతకుముందు నాకు ఎన్ని తెలీదు, ఓన్లీ 3 తెలుసు. మిగతా 7 మీద నాకు డౌట్. అర్థమైంది కదా? మేడం మంచిగా పప్పుచారు చేసే మేడంకి పనీర్ కోఫ్తా గురించి తెలియదు. ఒకసారి తెలుసుకుంటే ఆమె కూడా పనీర్ కోఫ్తాలో కూడా పండితురాలు అయిపోయింది. 14 to 16 గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్. ఇది ఈజీ, అవునా కదా? ఏం చేస్తాం మనం? నైట్ ఒక 8 గంటలకు తింటే మళ్ళీ పొద్దున మళ్ళీ ఒక 10-11 దాకా తినమాట. ఒక నైట్ 9 తినారనుకోండి, వెయిట్ చేయండి, 11 దాకా తినమాకండి. ఇంతకుముందు ఏం చేసేవాడు మనం? అడావుడికి ఏదో కాఫీ టీ దాటం, అటు ఇటు వెళ్తే రోడ్లు వేసుకోవడం, ఏదో ఒకటి చేసేవాడు, కుప్పు చేసేవాడు. మైండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు? ఏంటి దానికి టెక్నిక్ ఏమైనా ఉందా? ఎవరికి ఎంత స్ట్రెస్ ఎలా తెలుసు చెప్పండి? ఇప్పుడు ఎవరి స్ట్రెస్ వాళ్ళకుంటుంది. స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది బాడీలో? మన బాడీలో స్ట్రెస్ ఉంటే అన్ని కండరాలు బిగుసిపోతాయి. తర్వాత డైజెషన్ సరిగ్గా అవ్వదు, నిద్ర పట్టదు, చురుబురులాడుతుంటాం, ఒక పీస్ఫుల్నెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు అనమాట. కనుక మనం స్ట్రెస్, ఎవరికి ఎంత స్ట్రెస్ ఉంది ఎలా చెప్పగలం? మీటర్ లేదు, టెంపరేచర్ లాగా నోట్లో పెట్టి చెక్ చేస్తే టెంపరేచర్ ఉంది. లేకపోతే స్ట్రెస్ మీటర్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్. ఎందుకంటే ఎవ్రీబడి స్ట్రెస్డ్. కానీ ఎలా తీసుకుంటాం స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరు చెప్తారు? హూ విల్ టెల్? సార్ మనం ఇప్పుడు చెప్పిన ఫాలో అవుతే ఆటోమేటిక్ గా మైండ్ రిలాక్స్ అయిపోతుంది సార్. లేదు, ఇది సెపరేట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. దీనికి స్ట్రెస్ కి మనం తిండి పిండి ఫాలో అవడం వల్ల అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ ఇప్పుడు కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అద్దె కట్టుకోవడం కష్టము, ఏదో XYZ ఏదో పాపం
ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడి బ్యాచ్ చాలా మంది ఉంటారు కదా, కమ్యూనికేషన్ ఉండదు అప్పులు గట్ట ఇవన్నీ ఉంటాయి. అదొక ప్రాబ్లం. ఇంకా ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. రిలేషన్షిప్ ప్రాబ్లం, పక్క వాళ్ళతో ప్రాబ్లం, మన ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాబ్లం, అవునా కదా, పిల్లలతో అవును ప్రాబ్లం. సార్. సో వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఏమంటే, సి హౌ డు వి హ్యాండిల్ అంటే ఎవ్రీబడి హ్యాస్ నో టెక్నిక్. చాలా మంది ఉంటారు చూడండి, ఎంతో ఉన్నతమైనటువంటి డబ్బులుండి, బాగా హైలీ క్వాలిఫైడ్ ఉండి, సూపర్ లైఫ్ ఫాలో అవుతున్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మనకి అర్థం కాదు, అరే అంతా సూపర్గా ఉన్నాడు, వీడికి పోయిందిరా అనుకుంటా. ఏంటి కారణం? మనం ఆలోచించే 2 సెకండ్స్ వల్ల సార్. ఆలోచించే విధానం. కన్నా నేను ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొన్ని మన చేతుల్లో లేవు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మనల్ని దూషించారు, లేదా మనల్ని పరుషంగా మాట్లాడారు, లేదా మనల్ని క్రిటిసైజ్ చేశారు. అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముంది? మనం ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. వాడు కుక్క అంటే మనం గాడిద అంటాం, వాడు ఒక కుక్క అంటే 4 కుక్కలు మనం అంటాం. పెంచుకోవడం తప్ప మన రెస్పాన్స్, మన వైపు నుండి మన ప్రతిక్రియ ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. చెన్నైలో ఎప్పుడు కొంచెం మాకు ఎట్లా ఉంటుందంటే, కుక్కగా ఉంటుంది, చెమటలు పడుతుంటాయి. చెన్నై వెదర్ అంటే హాటెస్ట్ మూడే సీజన్. మనం హాట్గా ఉంటుంది, లేదా హాటెస్ట్ అనమాట. తేమ ఎక్కువ ఉంటుంది అనమాట. సరే, ఎవడో నార్త్ ఇండియా నుండి వచ్చి ఒక 6 నెలలు ఇక్కడ ఉన్నాడు, ఎల్ఎన్టీలో పనిచేస్తున్నాడు. వాడిని అడిగాను నేను, కేమ్ టు చెన్నై, హౌ ఇస్ చెన్నై అన్నాడు. వాడు హోప్లెస్ ప్లేస్. ఏంట్రా ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అంటే, సార్ ఒక్కడు ఇక్కడ ఇంగ్లీష్ హిందీలో మాట్లాడరు, రోడ్లన్నీ చండాలంగా ఉంటాయి, ఎవరు కూడా మనకి ఎవరు లాంగ్వేజ్లో మాట్లాడరు, చెమటలు పట్టిపోతున్నాయి, చాలా రోడ్లన్నీ కొంచెం అసహ్యంగా ఉంటాయి సార్ అన్నాడు ఒకటి. ఐ డోంట్ లైక్ ఇట్ సార్, ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఢిల్లీ. ఇంకోటి ఢిల్లీ నుండి వచ్చాడు, వాడు కూడా వచ్చి 6 నెలలు అయింది. వాడిని అడిగాడు, అరే హౌ యూ ఫైండ్ చెన్నై? అద్భుతమైన ప్లేస్ అన్నాడు. ఏంట్రా ఏం అద్భుతం చెన్నైలో అంటే, ఏమన్నాడు, సార్ ఒక 5 కిలోమీటర్లు వెళ్తే బీచ్, మెరీనా బీచ్, అద్భుతమైన బీచ్ సార్. నెక్స్ట్ ఏం చెప్పాడు, సార్ చెన్నైలో చాలా ఐటమ్ చీప్ సార్, ఏమైనా మళ్ళీ మంచిగా దొరుకుతాయి మాకు, జనాలు కూడా ఎవడు మన ప్రాబ్లం. ఇప్పుడు ఢిల్లీలో ఏదైనా ఒక కారు ఇంకో కారు గుద్దుకుంది అనుకో, తన్నుకుంటారు, రోడ్డు మీద పట్టుకొని చొక్కాలు పట్టుకుంటారు. ఇక్కడ ఎవడో పట్టించుకోడు సార్, అద్భుతమైన ప్లేస్ ఇది, ఐ లైక్ దిస్ ప్లేస్. కానీ చెన్నై అదే చెన్నై, కానీ ఒకడేం చెప్తున్నాడు, ఇది ఘోరంగా ఉంది అంటున్నాడు, ఇంకోటి ఏం చెప్తున్నాడు, అద్భుతం అంటున్నాడు. ఇప్పుడు చెన్నై అద్భుతమా ఘోరమా చెప్పండి? అద్భుతమే సార్. ఇదంతా మన ఆలోచన పద్ధతిలో ఉంటుంది. సో మన అవుట్లుక్, హౌ యు ఆర్ హ్యాండింగ్ అన్నమాట. సో ఇది నేర్చుకోండి, పాజిటివ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన పిల్లోడు రోజు ట్యూషన్కి వెళ్ళి 7 గంటల కల్లా రిటర్న్ వస్తాడు సైకిల్ మీద, 2 కిలోమీటర్లు వస్తాడు. ఆ రోజు 7:30 రాలేదు, 8 o'clock కూడా రాలా. మనందరం ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటి, దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో, ఉండమ్మా ఏమన్నా డేమైందేమో అని ఆతృత ఇదైపోతాడు. ఎస్, యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, అదొక కండిషన్, ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఇంకా 99 రీజన్స్ ఉంటాయి. వాడి ఫ్రెండ్ దగ్గర ఉండొచ్చు, లేదా సైకిల్ పంచర్ అయి ఉండొచ్చు, లేదా శుభ్రంగా సినిమాకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఐస్ క్రీమ్ తింటూ ఉండొచ్చు. కానీ మన మైండ్ ఏముంటుంది, ఏమైనా అయిపోయిందో అనుకుంటుంది. యాంగ్జైటీ తప్పలేదు, కనుక్కోండి, ఫోన్ చేసి కనుక్కోండి, లేదా దొరకట్లేదు. సో మన రెస్పాన్సెస్ మనం నేర్చుకోవాలి. అట్లని పిల్లోడు రాలేదు 2 రోజులు పడుకోమని చెప్పట్లేదు మిమ్మల్ని. ఫైండ్ ఎ వే హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది పెద్ద సబ్జెక్ట్. నేను ఒక మైండ్ మేనేజ్మెంట్ అని ఒక వీడియో ఉంది నాకు గ్రూప్లో, చూడండి. ఐ వాంట్ టు వాచ్ ఎట్లాగా మనం మేనేజ్ చేసుకోవాలి. మనకు వస్తాయి డిఫికల్టీస్, వస్తాయి కష్టాలు, వస్తాయి, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్కి ఒక ప్రాబ్లం సైజ్ చెప్తా, అది ఒక 5 కిలోల సైజు ఉంది, అది నెత్తి మీద పెట్టుకోండి. అది 5 కిలోల్ని మనం కింద పెట్టాలా, లేదా అది 10 చేసుకొని 20 చేసుకుంటాం. మనం చేసేది ఏంటి, అందరం 5ని 10 చేసుకుంటాం, 10ని 20 చేసుకుంటాం. మనం ఏం చేయాలి, వీలైనంత వరకు అది ముందు కింద పెడతాను ట్రై చేయాలి. సో యూ హ్యావ్ ఎ లుక్ ఆఫ్, దానిలో జనరల్గా ఏమవుతుందంటే మనకి ప్రతిదీ ఏదో మన మీద పడిపోయినట్టు, మనం నెక్స్ట్ రోజు ఇంతే సంగతులు అయితే అనుకుంటాం. అట్లా ఉండదు. సో ఇంటర్ప్రిటేషన్ అంట, దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. హౌ డు ఇంటర్ప్రిట్? చెన్నైని ఆయన ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు, అద్భుతమైన బీచ్, మంచిది అని. ఇంకో అతను వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు. బోత్ ఆర్ దేర్. సో వాట్ యు లుక్, యూ విల్ గెట్ ఇట్.
ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ బ్యాడ్ స్టఫ్ ఐ విల్ గెట్ బ్యాడ్ స్టఫ్ అన్నమాట. ఓకే, తర్వాత మైండ్ సార్ మేనేజ్మెంట్, నేను కొంచెం స్లీప్. 7 సార్ గంటలు నేను పడుకోవాలి. దీనిపైన ఈ 10లో నాకు ఒకప్పుడు 30% క్లారిటీ ఉందండి. ఇప్పుడు ఏప్రిల్ 2004 అంటే 100% క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే ఈ క్లారిటీ వచ్చిందో ఇప్పుడేంటి పాయింట్ ఏంటి? ఇప్పుడు తెలిసి కూడా చేయకపోవటం. ఎక్సర్సైజ్ చేయాలి ఇంపార్టెంట్ అని చేయకపోవడం, ఇక అది ఎవరైనా చేయలేరు, అది వాళ్ళ కర్మ. వాళ్ళకి రాసి పెట్టి ఉంటుంది అన్నమాట, బ్యాండ్ పడాలి, హాస్పిటల్లో ఉండాలి, 5-6 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి ఉంటుంది. కనుక అది ఆ రూట్లో వెళ్తుంటాం మనం. ఎవరు చెప్పారో వినం చేతలాగా. సో మేక్ చేంజెస్. ఈ ఈ ఫార్మేట్ మీరు అందరూ చేసుకోండి. నేను కాలం పెట్టాను, ఇంకో కాలం కూడా ఇది చేసుకోండి. ఇక్కడ మీ ప్రస్తుత నాలెడ్జ్ ఎలా ఉంది, మీకు ఈ పాయింట్ తెలీదు. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ నీళ్ళు, మధ్య నీళ్ళు 2 సార్లు మీల్స్ మధ్యలో ఏదైనా తింటే అది ఫుడ్ కింద అంటే మీకు ఐడియా లేదు, రాసుకోండి, మీకు తెలుస్తుంది. మీకు 30% నాలెడ్జ్ ఉందనుకోండి, ఏమవుతుంది? 30% ఎల్స్కోర్ వస్తుంది, రాసుకోండి. ఆ తర్వాత మనకి దినచర్య అందరికి తెలుసు కదా, ఇది లెగిసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఫస్ట్ బౌల్ మూమెంట్, ఒక 1 అవర్ వాకింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తాగి రెండోసారి మలవిసర్జనకి వెళ్తాం. నీళ్ళు తాగే పద్ధతి అందరికి తెలుసు. తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా ఆగాలి, ఇవన్నీ మనకు తెలుసు. షుగర్, సాల్ట్, స్వీట్స్ అన్నీ ఆపేస్తాము. 2 సార్లే తింటాము. 2 న్యూట్రిషియస్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. ఇంట్లో చేసుకోండి చక్కగా, రిఫైన్డ్ ఆయిల్తో కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో, గీతో చేసుకొని హ్యాపీగా తినండి. మిగతా 2 లీటర్ల నీళ్ళు కూడా మధ్యలో తాగండి. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్, 14 గంటలు ఫాస్టింగ్, ఈ 7 అవర్స్ నిద్రపోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఫుడ్ ఏం తినాలో అందరూ డైట్ ప్లాన్ కోసం చూస్తారు. డైట్ ప్లాన్ ఏంటి? మన ఫుడ్లు. హలో చూడండి, అందరూ జ్యూస్ తాగండి. ఎవరికైతే బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ ఒక నెలల్లో ఒక 5-6 కిలోలు తగ్గాలనుకుంటున్నారు, 3 నెలల్లో ఒక 15 కిలోలు 12 కిలోలు తగ్గాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు 2 సార్లు కూడా ఈ ఫుడ్ తినండి కుదిరితే. లేదా ఇదైనా తినొచ్చు. లేదా ఎవరికైతే షుగర్ అదేం లేదో వాళ్ళు చక్కగా ఇది ఫుడ్ తినండి, జ్యూస్ తాగండి. ఇంకా లేదంటే ఇంట్లో ఏం చేసినా హ్యాపీగా తినండి. ఇదే డైట్ ప్లాన్, మన డైట్ ప్లాన్. ఇంకో డైట్ ప్లాన్ చూడండి, జ్యూస్ ఇది ఆల్రెడీ చూసాము, ప్లేట్ ఇది ఫుడ్ ఆల్రెడీ చూసాము. ఇది చూడండి, అసలు రైస్, కార్బోహైడ్రేట్స్ లేవు. ఇప్పుడు డైట్ ప్లాన్ లో మంచి డైట్ ఏంటి, ఎంత క్వాంటిటీ తినాలి, ఏ టైం తింటే మంచిది, ఎవరు చెప్తారు? హలో ఎస్ సార్. చెప్పండి, మంచి డైట్ అంటే ఏంటి, అంటే ఎంత క్వాంటిటీ తింటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, ఎవరు చెప్తారు? చెప్పండి ఎనీబడి. ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరు నేర్చుకోవాలి, మీరు అందరూ పండితులే. సార్ మంచి డైట్ అంటే మనము ప్రోటీన్స్, ఆకుకూరలు, చెప్పండి. సమతుల్య ఆహారం ఉండాలి సార్. చెప్పండి, మంచి డైట్ ఏంటి, ఎప్పుడు తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, దేని మీద ఆధారపడి ఉంటుంది? చాలా మంది ఎవరు అడిగారు నన్ను, మీరు ఏమంటే ఇంతవరకు డైట్ ప్లాన్ చెప్పలేదని. అదే అందుకే నేను అడుగుతున్నాను మీకు. మా దాంట్లో సార్ డైట్ మనకి ప్లాన్ లేదు. డైట్ చూడండి అది సార్, ఉడకబెట్టి తింటాం చూడండి సార్, మన పండించినవి ఉడకబెట్టి తినేటివి సార్, ఏదైనా పర్వాలా. ఉడకబెట్టకుండా తింటాం అనేది కష్టం కదా మేడం, ప్రాక్టికల్ చెప్పండి, ఫాలో అయ్యి. 16 hours గ్యాప్ తో తినాలి సార్. అదొకే, ఆ పాయింట్లు ఓకే. ఏ ఫుడ్ మంచిది, ఇడ్లీ, దోశ, లేదా వైట్ రైస్, చపాతీలు, నాన్ వెజిటేరియన్, లేదా ఆ కూర ఈ కూర, నట్స్, ఫ్రూట్స్, జ్యూస్, అన్ని మంచివేనండి. బ్యాలెన్స్డ్ డైట్ సార్, బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ మీరందరూ డైట్ ప్లాన్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర ఉండి. ఫైబర్. మీరందరూ ఇంట్లో చేసుకోండి హ్యాపీగా. ప్రోటీన్, మీ ఫైబర్. డైట్ ప్లాన్ అంటే మీరు తినే ఫుడ్ నాకు షేర్ చేస్తే మీరు కరెక్ట్ చేస్తే చెప్తా, కానీ చాలా మంది చేయట్లేదు. చేయండి, షేర్ చేయండి. యూ మే బి మేకింగ్ ఏ మిస్టేక్, మీకు తెలీదు. అంటే ఎవరైనా చూడండి, ఎప్పుడైనా మన మిస్టేక్ బయట వాళ్ళు చెప్తారు, అదేంటి అక్కడ పెట్టా ఉంటారు.
మీరు ఎవరిని రానికుండా తలుపులేసి పెట్టినారు అనుకోండి, ఎవరో రోజు ఫైల్కి వచ్చి ఏందమ్మా ఇంత ఘోరంగా పెట్టినా అంటారు. అదే 4 రోజులు వచ్చి మేడం ఇది ఇక్కడ కాదు అక్కడ పెట్టండి అన్నారు అనుకోండి, అక్కడ పెడితే బాగుంటుంది. సో టేక్ ఫీడ్బ్యాక్. రైట్, ఎనీథింగ్ ఎల్స్? 3 o'clock. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఫుడ్ డైట్ షేర్ చేయండి, హెల్త్ స్కోర్ అప్డేట్ చేయండి, ప్రింట్ తీసుకోండి, అందరూ ఫాలో అవ్వండి. ఎనీ డౌట్స్? సార్ నో సార్.